అందరికీ నమస్కారం. విందు వినోదం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బెంగళూరు స్పెషల్ మటన్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇది చాలా టేస్టీగా అండ్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందు 1 కేజీ మటన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 10 పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, 1 ఉల్లిపాయ ముక్కలు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కట్ట మెంతాకు, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, ఒక 10 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇలా పేస్ట్లా రుబ్బుకోవాలి. ఈ బిర్యానీ మనం ఒక స్పెషల్ రైస్తో చేస్తాం. అవి దొరికితే మీరు డెఫినెట్గా తీసుకొచ్చుకొని వాటితోనే చేయండి, లేకపోతే బాధపడొద్దు. మనం బిర్యానీ రైస్తో చేసుకోవచ్చు, లేదా మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. వీటి పేరు జీరా రైస్. ఇవి చూసారా ఎంత చిన్నవి ఉన్నాయో. అండ్ ఇవి చాలా అరోమాతో ఉంటాయి. ఇవి దొరికితే కానీ డెఫినెట్గా వీటితో చేసుకోండి. ఇవి మోర్లో కానీ లేకపోతే ఏదైనా మ్యాట్లో దొరుకుతాయి, చూడండి. ఇప్పుడు 4 కప్స్ జీరా రైస్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేశాను. అలా ఫ్రై అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసి ఒక్కొక్కటి వేసి నేను ఫ్రై చేయాలి. 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, ఒక 4 తోక మిరియాలు, ఒక 4 లవంగాయలు ఇవి వేసి మనం కాసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసిన 1 టమాటా ముక్కలను అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. అన్నిటినీ ఒక 2 నిమిషాల పాటు నూనెలో బాగా వేగనివ్వాలి. ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు అందులో మనం వాటర్ యాడ్ చేయాలి. అంటే 4 కప్పుల బియ్యంకి 8 కప్పుల నీళ్లు యాడ్ చేయాలి. ఆ నీళ్లు కాసేపు మరగనివ్వాలి. అలా మరుగుతున్న నీళ్ళల్లో మనం గరం మసాలా పొడుల్ని యాడ్ చేయాలి. నేను ముందుగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపాను. అలా కలిపిన దాంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ ముక్కలను వేసి మళ్ళీ కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు ముందే నానబెట్టుకున్న జీరా రైస్ని అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. ఆ నెయ్యి బాగా కరిగేలా కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండాలి. ఇలా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా 8 నుంచి 10 నిమిషాల లోపల మన బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ ఇది కొంచెం శుద్ధగా తడిగానే ఉంటుంది, పొడిలాడుతూ ఉండదు. మీరేం ఫీల్ అవ్వద్దు. అలానే టేస్టీ. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ బెంగళూరు దొన్నె బిర్యానీ రెడీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.